భారత స్వాతంత్ర పోరాటంలో సిపాయిల తిరుగుబాటుకు బీజాలు వేసిన ప్రాంతం అయోధ్య. కానీ చరిత్ర పుటల్లో ఈ కోణంలో అయోధ్య ఎప్పుడు ఎక్కడా కనిపించదు. అయోధ్య అనగానే బాబ్రీ మసీదు, రామ మందిర నిర్మాణ వివాదమే స్మరిస్తుంది. ఇంతకీ స్వాతంత్రం రాకముందు బాబ్రీ మసీదు, రామ మందిరం ప్రాంతం ఎలా ఉండేవి? అసలు ఈ ప్రాంతం గురించిన వివాదం ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎందుకు మొదలైంది? సనాతన ధర్మానికి నిలయమైన భరత భూమిలో ప్రతి ఒక్కరి ఇంట్లో పూజించే దేవుడు ఆ శ్రీరాముడు. అయోధ్యాపురంలో దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం నిర్వహించి ఆ యాగఫలాన్ని తన ముగ్గురు భార్యలకు పంచిన పిమ్మట కౌసల్యాదేవి కలల పంటగా జన్మించిన సుతుడే శ్రీరాముడు. సనాతన ధర్మ సారథిగా యుగాలుగా మన దేశాన్ని నడిపిస్తున్న చుక్కాని ఆయన. ఈ రఘుకులోత్తముడు జన్మించిన అయోధ్య నేలపై నిర్మించిన ఆలయమే రామమందిరం. దీనినే రామ్ లాలా అని పిలుస్తారు. హిందూ పురాణాలలో అయోధ్యకు ఎంతో ప్రాశస్త్యముంది. ఈ భూమిపై మోక్షాన్ని ప్రసాదించే 7 పవిత్ర ప్రాంతాల్లో అయోధ్య కూడా ఒకటని గరుడ పురాణం చెప్పుకొస్తోంది. అంతటి పవిత్రత ఉన్న అయోధ్యలో ఈ జగదభిరాముడి జన్మస్థలంలో 1000 ఏళ్ల కిందట నిర్మించిన ఆలయమే రామమందిరం. పదిహేను 1526లో భారతదేశం మీదకు దండెత్తిన మొఘల్ చక్రవర్తి బాబర్ పానిపట్ వద్ద ఇబ్రహీం లోడీని ఓడించి భారతదేశంలో అడుగుపెట్టాడు. అక్కడి నుంచి ఉత్తర భారతదేశంలో తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ 1528లో ఉత్తరప్రదేశ్లో అయోధ్యకు చేరుకున్నాడు. ఇక్కడ శ్రీరాముడు పుట్టిన మందిరం ఉన్న ప్రదేశంలో తన సైనిక జనరల్ మీర్ బాకీతో అక్కడి ఆలయాన్ని ధ్వంసం చేయించి ఓ మసీదును నిర్మించాడని చరిత్ర చెబుతోంది. దానికి మసీద్ ఏ జన్మస్థాన్ అని పేరు పెట్టారు. ఈ మసీదు నిర్మాణం జరిగే సమయంలో ఒక్కసారి బాబర్ ఇక్కడికి వచ్చారు. దీంతో ఆ మసీదుకు బాబర్ మసీద్ అని పేరు వచ్చింది. కాలక్రమంలో అదే బాబ్రీ మసీదుగా మారింది. ఇది అప్పట్లో ఉత్తరప్రదేశ్లోనే అతిపెద్ద మసీదుగా పేరు తెచ్చుకుంది. మొఘలుల పాలన కొనసాగినంతకాలం ఇక్కడి మసీదు గురించి, రామమందిరం గురించి ఎక్కడా వివాదం రాలేదు. కానీ దేశం బ్రిటిషర్ల చేతుల్లోకి వెళ్లిపోయాక 1850లో ఇక్కడి హనుమాన్ ఘాటీ వద్ద ఈ మసీదు, మందిరం గురించిన తొలి ఘర్షణ ప్రారంభమైంది. అలా అప్పుడు ప్రారంభమైన వివాదం ఇప్పటికీ అపరిష్కృతంగానే మిగిలిపోయింది. తొలినాళ్లలో ఈ వివాదాన్ని పరిష్కరించే క్రమంలో బ్రిటిషర్లు కొన్ని ప్రయత్నాలు చేశారు. ఇరు మతాలకు చెందిన ప్రార్థనా స్థలాలను వేరు చేస్తూ బ్రిటిష్ పాలకులు 1859లో ఓ కంచెను ఏర్పాటు చేశారు. లోపలి ప్రాంగణాన్ని ముస్లింలు, బయటి ప్రాంగణాన్ని హిందువులు ప్రార్థనకు ఉపయోగించేలా ఏర్పాట్లు చేశారు. దీంతో అలా మొదలైన ఆ సంప్రదాయం 1947 వరకు అలాగే కొనసాగుతూ వచ్చింది. కానీ 1949 డిసెంబర్ 22న శ్రీరాముడు, సీతాదేవి విగ్రహాలు హఠాత్తుగా మసీదులో దర్శనమిచ్చాయి. ఇది దేవుడి మహిమగా హిందువులు భావిస్తే ఎవరో కావాలనే విగ్రహాలను మసీదులో పెట్టారని ముస్లింలు విమర్శించారు. దీంతో వివాదం కాస్త కోర్టు మెట్లెక్కింది. నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఈ విగ్రహాలను తొలగించాలని ఆదేశాలిచ్చారు. కానీ వాటిని అప్పటి స్థానిక అధికారి అయిన కేకేకే నాయర్ తిరస్కరించారు. దీంతో వివాదం పెద్దది కాకుండా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని వివాదాస్పద ప్రాంతంగా ప్రకటించింది. ద్వారాలకు తాళాలను కూడా వేసింది. పంతొమ్మిది 1984లో ఇక్కడ రామమందిరాన్ని నిర్మిస్తామంటూ రామ్ ముక్తి ఆందోళన్ పేరుతో విశ్వ హిందూ పరిషత్ ఓ ఉద్యమం ప్రారంభించింది. ఆపై హిందువులు అక్కడ పూజించుకోవచ్చని అనుమతిస్తూ ద్వారాల తాళాలను తెరవాలంటూ జిల్లా మెజిస్ట్రేట్ 1988లో ఆదేశాలు జారీ చేశారు. దీంతో విహెచ్పి చర్యలను ఎదుర్కోవడం కోసం ముస్లింలు బాబ్రీ మసీదు కార్యాచరణ సంఘాన్ని ఏర్పాటు చేశారు. వివాదాస్పద మసీదుకు పక్కన ఉన్న స్థలంలో ఓ రామాలయ నిర్మాణానికి విహెచ్పి 1989లో శంకుస్థాపన చేసింది. దీంతో వివాదం మరింత పెచ్చిరిల్లింది. ఇదిలా ఉండగా విహెచ్పి కార్యకర్తలు 1990లో మసీదుకు పాక్షికంగా నష్టం కలిగించారు. ఆ సమయంలో ప్రధానులుగా ఉన్న విపి సింగ్, చంద్రశేఖర్లిద్దరూ ఎన్నిసార్లు సంప్రదింపులు జరిపినా వివాదం కొలిక్కి రాలేదు. లో అద్వానీ రామ్ రథయాత్రకు దేశం బ్రహ్మరథం పట్టింది.
సోమనాథ్ నుంచి అయోధ్య వరకు చేపట్టిన రథయాత్ర బీహార్లో ఆయన అరెస్టుతో మధ్యలోనే ఆగిపోయింది. దీంతో అద్వానీ వీపీ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించి మళ్లీ ఎన్నికలకు తెరలేపారు. ఆ ఎన్నికలో అద్వానీ రథయాత్ర ప్రభావం బాగానే కనిపించింది. ఈసారి బీజేపీ ఏకంగా 120 సీట్లు దక్కించుకుని ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగింది. నిజానికి 1989లో అద్వానీ రామమందిర నిర్మాణం కోసం మొదలుపెట్టిన శిలాన్యాస్ ఆయన పాపులారిటీని బాగా పెంచింది. అయితే ఈ శిలాన్యాస్ కి అనుమతినిచ్చిన నాటి ప్రధాని రాజీవ్ గాంధీ ఆపై తన ప్రాభవాన్ని కోల్పోయారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కోటలు బీటలు వారటానికి శిలాన్యాస్ ఎంతో ఉపయోగపడింది. అది అద్వానీ రథయాత్రకు మరింత ప్రాచుర్యం తెచ్చింది. అయోధ్య రామ్ మందిర నిర్మాణానికి ప్రాధాన్యమిచ్చిన ఈ కురువృద్ధుడు అదే బాటలో శిలాన్యాస్తో మరింత బలపడ్డారు. ఇక అద్వానీ రామ్ రథయాత్ర ఆయన పాపులారిటీని మరింతగా పెంచుకుంటూ వచ్చింది. 1992లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పీవీ ప్రధానయ్యారు. దీంతో ఉద్రిక్తత మరింతగా కొనసాగింది. మొత్తానికి 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదును వేలాది మంది కరసేవకులు మూకుమ్మడిగా వెళ్లి కూలదోశారు. ఆనాటి ఘటనను నిలవరించలేకపోయారని ప్రధాని పీవీ ఆరోపణలు ఎదుర్కొన్నారు. బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత దేశవ్యాప్తంగా రామమందిర వివాదం నివురుగప్పిన నిప్పులా రాజుకుంటూనే ఉంది. దశాబ్దాల వివాదం ఇంత హఠాత్తుగా ఎందుకు తెరపైకొచ్చింది? ఇప్పటికైనా పరిష్కారం లభిస్తుంది.